బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ కు చేరుతున్న జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరుతున్నట్లుగా గుర్తించారు. కీసరాలోని సాల్వో కంపెనీ నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలను సప్లై చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల మావోయిస్టులకు జెలటిన్ స్టిక్ ద్వారా సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పనిచేసిన రాము ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రభుత్వ టీచర్ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మావోయిస్టుల విజ్ఞప్తితో పేలుడు పదార్థాలు సప్లై చేసేందుకు సిద్ధమయ్యాడు. జగిత్యాలలో తనకు క్వారీలున్నాయని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన రాము వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా మరోసారి ప్రయత్నించగా ధర్మపురి రోడ్డులోని పొలాసా దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెండిళ్ల డికార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడనే దానిపై విచారించగా అసలు విషయం బయటపడింది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసరా కేంద్రంగా తయారైనవేనని నిర్ధారణకొచ్చారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మావోయిస్టులకు జెలటిన్ స్టిక్స్ ని సరఫరా చేస్తుంది ముఖ్యంగా కీసరాలో ఉన్న సాల్వో కంపెనీ అని అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సాల్వో కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ కేసుకి సంబంధించి? కేంద్రము ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తుంది ఛత్తీస్గఢ్ ప్రాంతం. హైదరాబాద్ కి కూడా లింకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులకి పేలుడు పదార్థాలు సప్లై చేస్తున్నటువంటి రాము అనే వ్యక్తిని, ఆర్ఎంపీ డాక్టర్ ని అరెస్ట్ చేశారు. ఆ కీసర్లో ఉన్నటువంటి సాల్వో కంపెనీ నుంచే జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు అక్కడికి సరఫరా చేసి డబ్బులు సంపాదిస్తున్నట్టుగా జగిత్యాల పోలీసులు రాముని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు సప్లై చేశాడు, ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తీసుకెళ్తూ 400 జెలటిన్ స్టిక్స్ తో పాటు డిటోనేటర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తాను మావోయిస్టులకి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే రాము కొనుగోలు చేసిన జెలటిన్ స్టిక్స్ అన్ని కూడా అయితే కీసర్ కంపెనీలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు ఏదైనా భారీ కంపెనీలకు ఎక్స్ప్లోర్ చేసేటువంటి కొండలు గుట్టలు అవి ప్రభుత్వ అనుమతి తీసుకొని బ్లాస్టింగ్ చేసే వారికి మాత్రమే అమ్మాలి. కానీ ఇక్కడ ఇల్లీగల్గా ఎన్ని తయారవుతున్నాయి, ఎన్ని విక్రయిస్తున్నారనే లెక్కనే లేకుండా విపరీతంగా జెలటిన్ స్టిక్స్ పక్కదారి పట్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు రాముని విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ప్రచారం చేసింది. మొత్తం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వ అండదండలు ఉండడం, అధికారులతోని మెచ్చుగా ఉండడం, ఇతన్ని అరాచకాలపై ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా పక్కనే ఉన్నటువంటి గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము, ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది, ఇల్లీగల్గా ఆ జెలటిన్ స్టిక్స్ తయారు చేసిన బాంబులను ఇక్కడే పేలుస్తూ ఆ బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారు. క్రషర్లు పెద్ద పెద్ద కొండల్ని బ్లాస్టింగ్ చేస్తున్నారు, అయినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. మా ఇంట్లో అన్ని కూడా క్రాక్ వచ్చాయని చెప్పేసి ఉన్నటువంటి అంకిరెడ్డిపల్లి విలేజ్ గ్రామస్తులందరూ కూడా బిగ్ టీవీని ఆశ్రయించి అక్కడ కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు కానీ సంబంధించిన మైనింగ్ అధికారులు కానీ ఎవ్వరూ ఈ కంపెనీపై చర్యలు తీసుకోలేదు. ఇటువైపు రావాలంటేనే లేదని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులకే ఏకంగా జెలటిన్ స్టిక్స్ సాల్వో కంపెనీ వెళ్ళాయంటే ఇక ఉగ్రవాదుల కదలికలు కూడా హైదరాబాద్ లో పెరిగాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ కూడా విచారణ జరుపుతుంది. అంటే డబ్బులకి ఎవరికైనా జెలటిన్ స్టిక్స్ సాల్వో కంపెనీతో పాటు ఇక్కడ చుట్టుపక్కల మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చాయా, లేదంటే సాల్వో కంపెనీ నుండే రాము కొనుగోలు చేసి అతను ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టులకి ఈ జెలటిన్ స్టిక్స్ అమ్మాడా అనే దానిపైన
పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ సాల్వో కంపెనీ అరాచకాలు అన్ని కాదు అసలు అరాచకాలు అన్ని కాదు అసలు ఇక్కడనేమో బాంబులు తయారు చేస్తారు, వెనకాల ఉన్నటువంటి కొద్ది దూరంలో మొత్తం క్రషర్లు ఏర్పాటు చేసి మొత్తం పెద్ద పెద్ద గుట్టలనే మొత్తం కొట్టి వాటిని అమ్ముకోవడం కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. అతనికి ఉన్నటువంటి అధికార బలము, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు అందరి అండదండలు జయరాం రెడ్డికి ఉండడంతోనే ఇక్కడ కంపెనీ నిర్వహిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, పేదలకు పంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు నుంచి పోరాటం చేస్తున్నారు. దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇక్కడ కంపెనీని యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసి చిన్నగా చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమికి ఇలాంటి ఒక కాంపౌండ్ వాల్ని పూర్తిగా ఫెన్సింగ్ రూపంలో ఏర్పాటు చేసుకొని తన ఆధీనంలో ఉంచుకున్నాడని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాల్వో కంపెనీ ఇప్పుడు మావోయిస్టులకి జిల్టన్ 6 సరఫరా చేసినట్టయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, లేదంటే చూసి చూడనట్టు వదిలే దానిపై కూడా సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు కూడా ఎలాంటి కేసులు నమోదు చేయరు అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా చిన్న ఇండ్లన్నీ ఇక్కడ జరిగే బ్లాస్టింగ్లకి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని కూడా వాళ్ళ ఆవేదన జరిగింది. బిగ్ టీవీ కూడా వరుస కథనాలు సాల్వో కంపెనీ పైన ప్రసారం చేసింది. ఇటు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు, అదే విధంగా ఇండ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులకి జిల్టన్ 6 సప్లై చేశారు, కానీ ఉగ్రవాదులకి కూడా సప్లై చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే హైదరాబాద్ తో పాటు పలు చోట్ల భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఈ సాల్వో కంపెనీపై దర్యాప్తు చేయాలని చెప్పి స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, మావోయిస్టులకు జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు ఏ విధంగా సరఫరా అవుతున్న దానిపై పోలీసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కీసరాలో ఉన్న ఒక 3-4 కంపెనీలలో పేలుడు పదార్థాలు తయారవుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచే వాళ్లకు ఈ పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయా అన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉగ్ర దాడులు కూడా ప్లానింగ్ జరిగిన నేపథ్యంలో వారికి కూడా ఇక్కడి నుంచే పదార్థాలు అనేవి సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు.